హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వాస్వి. అండ్ ఎలా జరుపుకున్నారు మీరందరూ శ్రీరామనవమి? నేనైతే శ్రీరామనవమి ఎలా జరుపుకున్నానో మీ అందరికీ ఈ వీడియోలో చూపిస్తాను కంప్లీట్గా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం పూర్తి వీడియో అప్లోడ్ చేస్తాను మీకోసం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఎవరైనా కళ్యాణం చూడలేని వారు, చేసుకోలేని వారు ఎవరైనా సరే ఈ వీడియోని లాస్ట్లో అయినా చూడవచ్చు. ఎందుకంటే ఎప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు కావాలంటే ఆ కళ్యాణాన్ని చూడాలంటేనే ఎన్నో జన్మల పుణ్యం అంట. అలాంటిది కళ్యాణాన్ని చూసి చక్కగా ఆ తలంబరాలను ఎవరైతే తల మీద వేసుకుంటారో ఇంకా మనం చేసిన పుణ్యాలు పాపాలు పుణ్యం పెరుగుతుంది, పాపం పోతుంది అంటారు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాట అనమాట ఇది. సో అందుకని చెప్పి నేను కూడా అయితే మీ అందరికీ మొత్తం కంప్లీట్గా కళ్యాణం అయితే చూపిస్తాను అనమాట. ఈరోజు అయితే మా బావగారు వాళ్ళు కూర్చుంటున్నారు అనమాట కళ్యాణం జరిపించడం కోసం. సో అందుకని అందరూ అయితే వచ్చేసారు. కొంతమంది రిలేటివ్స్ వచ్చారు, కొంతమంది ఇదే ఊరు వాళ్ళు, మా ఇంటి పక్కన లేదా రోడ్లో ఈ ఊరిలో వాళ్ళే మాత్రం వచ్చారనమాట. సో ఇంకా మా కుందన్ గారిని చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. ఈరోజు పంచి వేసుకోవడం వల్ల అందరూ ఫస్ట్ వారిని చేశారు. పంచి బాగుందిరా అని చెప్పి ఫస్ట్లో అన్నారు, తర్వాత ఈ పంచితో నడవలేకపోతున్నాడు అది ఇది అని చెప్పి అంటూనే ఉన్నాడు. అప్పుడు మా వాడు బాగా హర్ట్ అయ్యాడు. అయినా సరే ఏం ఫీల్ అవ్వలేదు. పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఇలా తినిపించడం మాత్రం మానదు, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా సరే. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నారు అనమాట. ఫస్ట్ ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గుడి దగ్గర నుంచి అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి బాసికాలు తీసుకురావడానికి అయితే వెళ్తారనమాట. సో అందుకని చెప్పి అందరూ అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నారు ఇక్కడ. ఇక పందిరంతా మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది కదా, చక్కగా ఎంతోమంది ఇంకా ఈ కళ్యాణాన్ని చూడటానికి వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ శ్రీరామచంద్రమూర్తి మరి ఎవరి లోకాలను ఏదే నాదుడు కదా. ఆ మాత్రం ఆయన కళ్యాణం అంటే ఇంత సందడి లేకోకుండా, ఇంత హడావిడి లేకోకుండా నార్మల్గా సింపుల్గా చేసేసుకుంటే ఎలా మరి? ఎందుకంటే ఆ పరంధాముడి కళ్యాణాన్ని ఒకప్పుడు దేవతలు చేశారంటారు, ఇప్పుడు మనము చేస్తున్నాం అన్నమాట. ఎంతైనా ఆ స్వామి మాట లేనిదే, ఆ స్వామి కోరిక కానిదే మనం చేయగలం. ఆ నిమిత్త మాత్రం మనం వాళ్ళు చెప్పిందే మనం చేయగలం, అంతే కదా మరి. ఇంకా ఇప్పుడైతే అందరూ కలిసి అయితే బాసికలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నారనమాట. సో మగవాళ్ళు మాత్రమే వెళ్ళి బాసికలు అవి తీసుకొస్తారు. సో ఇంకా ఇప్పుడైతే మా మావయ్య గారు వాళ్ళు బాసికం తీసుకురావడానికి స్టార్ట్ అవుతున్నారు. ఇంకా అప్పుడు మా మావయ్య గారు అయితే బాసికం తీసుకురావడానికి వెళ్తున్నారు. ఇంకప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళ అక్క అనమాట, అంటే బావగారు అన్నాను కదా, మా అత్తయ్య గారు వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి అనమాట చేసుకుంటుంది. అంటే మా పెద్ద అత్తగారు వాళ్ళ అబ్బాయి చేస్తున్నారన్నమాట ఈరోజు కళ్యాణం అదనమాట. అందుకని చెప్పి అయితే నేనైతే ఇక్కడే ఉన్నానులే 2 months నుంచి. కొంతమంది రిలేటివ్స్ అయితే ముందు రోజు లేదంటే ఇక్కడే ఉన్న వాళ్ళు అయితే అప్పటికప్పుడే వచ్చారు. ఈయనమాట మా బావగారు, ఈయన ఈరోజు కళ్యాణం చేసేది. సో అందరూ బాసికం తీసుకురావడానికి అయితే వెళ్ళారు. మేమైతే మార్నింగ్ దేవుని దర్శనం చేసుకోలేదన్నమాట. సో అందరూ వచ్చేసారని చెప్పి అటు వెళ్ళిపోయాం ఫస్ట్. సో అందుకని చెప్పి వాళ్ళు వచ్చే గ్యాప్లో మేము కూడా దర్శనం చేసేసుకుని ఇంటికి వెళ్ళేలోపు మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. చూస్తున్నారు కదా, ఇదే మా ఊరి రామాలయం అనమాట. ఊరచెరువుగట్టు రామాలయం వేల్పూర్లో కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ ఈ రామాలయం తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. సో మీరు కూడా చూడండి, ఆ అందాల రాముడికి ఈ మాత్రం అలంకరణ లేకపోతే ఏం బాగుంటుంది? ఎందుకంటే ఆ రాముడే నీలివర్ణము వాడు, ఆయనే అందగాడు, ఆయనే అన్ని లోకాలలోనే అందగాడు అని చెప్పి అంటారు కదా. నీలి కనుల వాడు, కమలనాథుడు అని చాలా పేర్లు ఉంటాయి. ఆయనకి ఏంటండి బాబు, సహస్రనామ వల్లభుడు ఆయనకు మనం ఒక పేరుతో పిలవగలమా? ఎన్నో పేర్లు, దశరథ రాముడు, భార్గవ రాముడు, అయోధ్య రాముడు, సీతాపతి అని పిలుస్తారు, లేదంటే కౌసల్య పుత్రుడు, దశరథనందుడు. అబ్బో ఒకటేంటండి, మనకు అన్ని పదాలు తెలియకపోవచ్చు కానీ ఆ నామాలకి ఎన్నో పేర్లు ఉంటాయి. ఆయనే కోటి దేవతలకి ఆది దేవుడు అంటారు కదా. ఆ శ్రీ మహావిష్ణువు రూపంలోనే ఈ రామావతారం కూడా కదా. మరి ఆయనకి ఎన్ని పేర్లు ఉంటాయి చెప్పండి మీరే.
ఆ గోవిందనామాలు తెలిస్తేనే మనం ఏ పేరు పెట్టి పిలిచినా సరే పలుకుతారంటారు కదా. రామ 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 అని ఒక్కసారి రామ అని పిలిస్తేనే అన్ని నామంలో కన్నా శ్రేష్టమైన నామం రామనామం అంటారు. ఒక్కసారి రామ అని పిలిస్తేనే ఎన్నో జన్మల నుంచి చేసిన పాపం పోతుంది అంటారు. అలాంటిది ఈరోజు ఈ రామనవమి అయిన ఈ సీతారాముల కళ్యాణం చూసిన కనులు, చూడబోయేది కనులు, ఇంకా చూస్తున్న కనులు ఇంకా ఎంతటి పుణ్యం చేసుకుంటే ఇంతటి భాగ్యాన్ని సంపాదించుకుని ఉంటారు. మా అందాల శ్రీరాముడు చిన్ని క్యూట్ రాముడిని కూడా చూడండి. మావాడి పేరు రాముడు కాదు, మావాడి పేరు కృష్ణుడు. అంటే మావాడి పేరు కుందన కృష్ణ అనమాట. నేను కూడా ముందుగా కుందన అని చెప్పుకుంటాను. ఏదైతే అండి, ఆ రామావతారం తర్వాత వచ్చే అవతారమే కృష్ణావతారం కదా. మేము కూడా కుందన. ఇంకా అప్పుడైతే అందరూ ఇప్పుడైతే గుడికి వెళ్తున్నారనమాట. గుడికి కావాల్సిన అంటే కళ్యాణానికి కావాల్సిన సారే అంతా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఈరోజు కళ్యాణం వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ సీతాదేవి తరపు నుంచి ఇలా రాముల వారికి ఆ సీతాదేవి కళ్యాణానికి కావాల్సిన సారే అంతా ఇలా పట్టుకుని ఉన్నారన్నమాట. పువ్వులు, పళ్ళు, బట్టలు, ఇలా ఇంకా కొబ్బరికాయలు, ఇంకా మొత్తం వినాయకుడికి పెట్టడానికి బెల్లం, ఇలా మొత్తం అయితే అన్నీ తీసుకుని వెళ్తున్నారు. మా వదిన ఇంకా ఈ రిలేటివ్ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి అయితే ఇలా ఫస్ట్ అయితే చిన్న రామాలయంకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ రామాలయం దగ్గరికి వెళ్ళి దేవునికి దండం అది పెట్టుకుని మళ్ళీ ఇంకొప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకప్పుడు ఊరంతా తిరుగుతారనమాట. కొంచెం సేపు ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గుడి దగ్గరికి అయితే రిటర్న్ వచ్చేస్తారు. ఇంకప్పుడు మా కుందన్ గాడు వాళ్ళ అత్త చూడండి, ఈరోజు వీడియోలో ఎక్కడ నేనే కనిపించను అనమాట. ఎందుకంటే నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను కదా, నేనే ఎక్కడ లేను. శివ ఉంటే బేసిక్గా నన్ను తీసేవాడేమో, శివ లేడు కదా. అందుకే అంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ ఒక్కటి తప్ప అన్నిటినీ మిస్ అవ్వకోకుండా ఉన్నాను అని చెప్పి ఆ ఒక్కటే శివ అనమాట. శివ కూడా ఉంటే చాలా బాగుండేది అనుకున్నాము. బట్ శివకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక లీవ్ అది కుదరలేదు. ప్లస్ తను గుజరాత్లో క్యాంపింగ్ అని వెళ్ళాడు. సో అందుకని చెప్పి తను రావడం కుదరలేదు. సో ఇంకా మేమైతే ఇప్పుడు ఊరంతా తిరిగేసి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఈ ఊరంతా తిరగలేంలే, మేము కొంచెం అంటే ఇంత దూరం వెళ్ళాలని చెప్పి అనుకుంటారు కదా, ఆ దూరం అయితే తిరిగి వచ్చేసి గుడికి వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే అందరికీ నామాలు పెడుతున్నారనమాట. ఆ నామాలు అయితే అందరం పెట్టించుకుని ఆల్రెడీ ముందే పెట్టించేసుకున్నాం. కొంతమంది పెట్టించుకునే వాళ్ళు మళ్ళీ పెట్టించుకుంటారు కదా అలా. ఇంకా అప్పుడు రాముల వారిని అయితే మళ్ళీ లోపల గర్భగుడిలో పెట్టేస్తున్నారు. ఒకసారి ఇలా పెట్టి స్వామివారికి దండం అది పెట్టుకుని మళ్ళీ బయటికి మళ్ళీ స్వామివారిని తీసుకుని ఇప్పుడు వచ్చి మళ్ళీ కళ్యాణ మండపం అయితే ఇప్పుడు ఎక్కిస్తారనమాట. చూడండి ఆ అందాల రాముడు, భార్గవ రాముడు ఎంత అందంగా ఉన్నాడో కదా. ఎంతైనా ఆ శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి కోసం స్వయంవరంలో ఆ శివధనుస్సునే విరిచాడంటారు. ఎంతైనా వశిష్ఠుని శిష్యుని కదా, ఆ మాత్రం మరి. అందులోనూ ఆయన ఎవరు? శ్రీ మహావిష్ణువు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే సీతాదేవి కోసం రామనామం రమ్యమైనది రామనామం కదా. అన్ని నామాల్లో కన్నా రమ్యమైన నామం ఏమిటిది? శ్రీరామ. మీకు కొంచెం అలసటగా ఉందనుకోండి, మీరు కూర్చునేటప్పుడు ఏమంటారు? శ్రీరామ అంటారు, లేదా రామచంద్ర ప్రభు అని పిలుస్తారు కొంతమంది. లేదంటే బయటికి ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం అది బరువుగా అనిపిస్తే పైకి ఎత్తుతున్నప్పుడు కానీ, లేదంటే ఆ పని చేసేటప్పుడు రామచంద్ర అనుకుని ఎత్తుతారు. ఎంతైనా ఆ రాముని తలవందే రోజు గడవదంటారు కదా, ఇదే అన్నమాట. ఇంకా రామనామాన్ని నమ్ముకున్న భక్తులు ఎంతోమంది ఉంటారు. ఇంకా వాళ్ళు శ్రీరామ, జయరామ, జయ జయ రామ అంటూనే ఉంటారు. మా నాన్నమ్మ కూడా అన్నమాట రామనామం ఇలా చేస్తూనే ఒక్కొక్క బియ్యం తీసుకుని ఆ బియ్యాన్నే వండుకుని తినేవాళ్ళు అనమాట. మేము వెళ్ళేటప్పుడు కూడా మాకు ఒక ముద్ద పెట్టేవాళ్ళు. అన్నంలో ఫస్ట్ ముద్ద తీసి ఫస్ట్ పక్కన ఉంచేవాళ్ళు అనమాట. ఎవరైతే వెళ్తారో వాళ్ళకైతే ఒక ముద్ద పెట్టేవాళ్ళు. ఇది ఒకటే పెట్టుకోకూడదు, 2 పెట్టేవాళ్ళే అని చెప్పి ఇంకొకటి కూడా పెట్టేవాళ్ళు అనమాట. ఎప్పుడన్నా ఇంకా నైట్ పడుకునేటప్పుడు నిద్రపోకపోయినా సరే శ్రీరామ జయరామ అనుకోండి అని చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటారు.
లేదా హనుమాన్జీకి హూమ్ అని చెప్పి అంటూ ఉంటారు ఈపి మీద కొడుతూ. మీలో ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? ఇంకా నేను చెప్తున్నాను కదా, ఈరోజు అయితే శివ లేడు కదా, నన్ను ఎవరు వీడియో తీయలేదు. బట్ నా అవుట్ఫిట్ని నేను కూడా ఎక్కడో చోట కనిపించాలనుకున్నాను, అందుకే నా అవుట్ఫిట్ని అయితే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఈరోజు మేము అనుకుంది ఏంటంటే, శివ వస్తాడు కదా, శివ అయితే చక్కగా పంచి కట్టుకుని బ్లాక్ షర్ట్ వేసుకుంటాడు, కొందన్ వైట్ అండ్ వైట్ పంచిలా ఉన్నాడు. నేను కూడా ఇలా బ్లాక్ శారీ కట్టుకుంటే పర్ఫెక్ట్ మ్యాచ్ చేద్దాం అనుకున్నాం. బట్ మాదంతా ఉష్కాకి అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు కళ్యాణం కోసం అయితే చక్కగా స్వామివారిని కళ్యాణానికి ఇలా కూర్చోపెట్టేశారన్నమాట. అదే సింహాసనం వేసి అలంకరించేశారు ఆయన్ని. ఇంకా ఇప్పుడైతే విఘ్నేశ్వరునికి ఎలాంటి విఘ్నాలు రాకోకుండా ఉండాలని చెప్పి పూజ చేస్తున్నారు. ఆదిదేవుడికి ముందుగా పూజ చేస్తారు కదా, సో అందుకని చెప్పి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదని చెప్పి ఆ విఘ్నేశ్వరునికి ఇలా పూజ అయితే చేస్తారు. ఇది మన ఇంట్లో కూడా ప్రతిరోజు మనం విఘ్నేశ్వరుని పూజతోనే స్టార్ట్ చేస్తాము, ఏ పూజకైనా సరే. ఇంకా అప్పుడు అక్క బావ అయితే కూర్చుని ఇలా వినాయకుని పూజ అయితే చేస్తున్నారనమాట. పూజారి గారు ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ వినాయకుడిని తీసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకా రాముల వారికి సీతాదేవికి కళ్యాణాన్ని అయితే జరిపించడానికి అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే స్వామివారికి సీతమ్మ తల్లికి కంకణాలు అయితే కడుతున్నారు అన్నమాట చేతికి. స్వామివారికి చూపించి సీతాదేవికి, సీతాదేవికి చూపించి స్వామివారికి పంతులు గారు ఏ విధంగా అయితే చెప్తారో అదే విధంగా అయితే ఇక్కడైతే పూజ చేస్తున్నారు. మనకు పెళ్ళిళ్ళప్పుడు కూడా అంతే కదా, పంతులు గారు ఏం చెప్తే మనం అదే చేస్తాము. సో ఈరోజైతే కూడా సేమ్ ఎక్కడైనా అంతే. ఇక్కడైతే చక్కగా పూజ అది చేసేస్తున్నారు కదా. ఇంకప్పుడైతే స్వామివారికి బట్టలు పెడుతున్నారు. సో పట్టు వస్త్రాలు అవి తీసుకొస్తున్నారు అనమాట. ఇక్కడ స్వామివారి మూర్తులు చిన్నగా ఉన్నాయి కదా, అందుకని చెప్పైతే ఇలా స్వామివారికి గట్టి మేళం అదైతే వాయించేస్తున్నారు. సో ఇప్పుడైతే స్వామివారికి ఫస్ట్ బట్టలు పెట్టిన తర్వాత పంతులు గారు ఆ నూతన వస్త్రాన్ని స్వామివారికి అలంకరిస్తారనమాట. మీరు కూడా ఆ దృశ్యాన్ని చూడండి. లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుమోహేకనాథం శ్రీ రమారమ గోవింద గోవింద. లక్ష్మీనారాయణ సీతారామచంద్రయామి జ్ఞానసమర్పయామి ఆవాహయామి ఆదరసమర్పయామి నమస్కారసమర్పయామి మానయో ఆత్మసమర్పయామి హస్తయో వర్గసమర్పయామి ఉభయ ఆచరణ నియమనే ఆ పుణ్యస్తా వేదవతారం చేస్తారా మహిళాంతి ఆ పూజనాథి లక్ష్మీనారాయణ
ఇంకా ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ కన్యాదానం అయితే జరిపించడానికి ముందుగా అయితే ఇలా కన్యాదానానికి మంత్రాలు అవి చదువుతూ స్వామివారి పాదాలు అయితే కరుగుతారు. మనకు పెళ్ళిళ్ళలో కూడా కన్యాదానం చేస్తారు కదా. మనకైతే శ్రీ మహావిష్ణుమూర్తిగా పెళ్లి కొడుకుని భావించి కన్యాదానం చేసే దాత ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఇలా పెళ్ళికొడుకు కాళ్ళు అయితే కడుగుతారు కదా. ఇలా పెళ్ళికొడుకు కాళ్ళు కడిగేటప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువుగా భావించి తన పాదాలను కడిగి ఆ నీళ్ళని నెత్తిని చల్లుకుంటారు. అలా నెత్తిని చల్లుకుంటున్నప్పుడు అంటే మనకి తెలిసి తెలియని శత్రువులు ఉంటారు కదా, ఆ శత్రువులు కూడా ఉండకూడదని చెప్పి అలా నెత్తినైతే చల్లుకుంటారంట. నాకేమీ పెద్దగా తెలిసింది కాదు, నేను కూడా ఎక్కడో తెలుసుకున్నది మీకు చెప్తున్నాను అనమాట. సో ఇంకొప్పుడైతే స్వామివారికి పాదాలు అయితే కడుగుతున్నారు. మనకైతే ఇలా చల్లుతారు, ఇక్కడైతే స్వామివారికి ఆయనే నిజంగా సాక్షాత్ విష్ణుమూర్తి కదా, అందుకని చెప్పి ఆ నీళ్ళని అయితే అందరికీ చల్లుతారు అనమాట. అది ఎంతైనా పరమ పవిత్రమైన నీళ్ళు కదా, అందుకనే ఎంతో పరమ పవిత్రమైన మనసుతో ఈ కళ్యాణాన్ని కూడా అందరూ చూడాలని చెప్పి ఇలా పంతులు గారు అయితే ఆ పరమ పవిత్రమైన నీళ్ళని ఇలా అందరికీ స్వామివారి పాదాలు కడిగిన నీళ్ళని అందరికీ అయితే చల్లుతారు. సో ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే కళ్యాణం కాళ్ళు అయితే కడుగుతున్నారు అనమాట. ఇంకా ఇప్పుడైతే స్వామివారికి పాదాలు కూడా కడిగేశారు. ఆ నీళ్ళని ఫస్ట్ పంతులు గారిని మీరే చల్లమని చెప్పి అడుగుతున్నారు అన్నమాట ఇక్కడ. సో అందుకని చెప్పి పంతులు గారు నీళ్ళు చల్లుతున్నారు. ఎందుకంటే ఈ పంతులు గారు ఇక్కడే ఎన్నో సంవత్సరాల నుంచి పూజ చేస్తారన్నమాట, అందుకని అంత కొంచెం జోవియల్గా ఉంటారు పంతులు గారు. సో ఇంకా అప్పుడు ఫస్ట్ పంతులు గారికి వీలైనంత వరకు పంతులు గారు అయితే ఇలా అందరి మీద నీళ్ళు చల్లేశారు. సో ఇంకా అప్పుడైతే ఒకళ్ళకి ఇచ్చేసి ఆ నీళ్ళని మొత్తం అందరి మీద చల్లమన్నారు అనమాట. ఇంకా ఇప్పుడైతే వచ్చి మహం కలిసి ముట్టుకోండి, తీసుకోండి, చేతి పట్టుకోండి, మొత్తం కొబ్బరి బండారు ఆదాశక్తి శ్రీ కూర్మావరాంతక పుష్పరిగా అభ్యాతల విత్తల సుపల తల పాతాల సప్తభౌరే భూలోక భూలోక స్వర్లోక మహోలోక భూలోక 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 మహోలోక దిలోక కల్పలోక సప్తలోకాన్వే చక్రవాళశయ మహామేరు సహస్రీశవతంగే మహానారాయమాన పల్లాశేషస్య సహస్రపరామందితే ఐరాతపుండరికవామన సార్వభౌమ సుప్రతీకాక్ష సంజోదండే అమరావతి ఇంద్రాగ్నియామరుదు వెన్నవాయుడు ఈశానాది దిక్పత్పాదే మహేంద్రమయ శక్తి ఇవమధ్య పాదజాతీయ ప్రవృత్త చతుర్మలంగ ఆదిలోకి కుసుశృంగాది లోకాచార అవనామకాదితే శ్రీరాముని ధ్రువి మంజాయముని మహారాజి భగీరథి పరశురామేశాలి షోడశి మహారాజులే కాశ్మీర జననగర పూర్వక కురుకోగం ओम ध्रुवंते राजा वर्णोत्तम देव बृहस्पति हे ध्रुवंतन्द्रस्याग्निस्य राष्ट्रं धारयता ध्रुवं यं मुहूर्तसमुहूर्तोऽतुलं पूजयामि नवानां ग्रहाणां
కన్యాదానం అయితే అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టే ఘట్టం అనమాట. సో జీలకర్ర బెల్లం పెట్టడానికి ఇక్కడైతే పంతులు గారు ముందుగా అయితే ఇంకా కొన్ని వస్త్రాలు తీసుకొచ్చినవి ఉంటాయి కదా, వాటిని కూడా మొత్తం అంతా అలంకరిస్తున్నాడు. సో ఇంకప్పుడు జీలకర్ర బెల్లం అయితే కలిపేశారు. ఇలా కలిపిన జీలకర్ర బెల్లాన్ని చక్కగా ఒక తమలపాకు మీద పెట్టి దానికి కుంకుమతో బొట్టు అయితే పెట్టి ఫస్ట్ బావగారికి అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇలా సీతాదేవి కోసం ఇంకోటి కూడా చేస్తున్నారు అనమాట. దానికి కూడా బొట్టు పెట్టేసి అక్క చేతిలో అయితే పెట్టేశారు. ఇంకా పంతులు గారు ఇప్పుడైతే మంత్రాలు చదవటం మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో ఇలా జీలకర్ర బెల్లం పెట్టే ముందు అయితే లెగ్స్ నుంచోమని చెప్పారు. అయితే మళ్ళీ ఒకసారి జీలకర్ర బెల్లం చేతుల్లోకి తీసుకుని మళ్ళీ కొంచెం యజ్ఞోపవీతం కోసం అని చెప్పి పూజ చేయించారు. యజ్ఞోపవీతం ఫస్ట్ అయితే వేయించేసిన తర్వాత ఇలా జీలకర్ర బెల్లం అయితే పెట్టేస్తున్నారనమాట. सुंदर कोमलांगी भूगत भजाता भुवने कुमाता वधूवराभ्यां प्रजा भवन्तु शुभलग्ने सावधानः शुभहोत्रे सावधानः श्री लक्ष्मी नारायण सावधानः तदेव लग्नं तदेव ताराबलं चन्द्रबलं तदेव विष्णुपदे लक्ष्मीं दीर्घं स्मरामि शुभहोत्रे सावधानः श्री लक्ष्मी नारायण सावधानः गोविंद गोविंद. ఇంకా ఇప్పుడైతే ఆ శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవికి జీలకర్ర బెల్లం పెట్టే ఘట్టం అనమాట. సో ఇంకా ఆ అందాల రాముడు కళ్యాణం కోసం ఈ లోకమంతా ఎదురు చూస్తూ ఉంటుంది ఈ క్షణం కోసం. సో ఇంకా ఆ క్షణం అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు సీతాదేవికి ఫస్ట్ అయితే చూపించేసి రాముల వారికి చూపించి సీతాదేవికి అయితే ఇలా జీలకర్ర అయితే బెల్లం పెట్టిస్తున్నారు. ఫస్ట్ అయితే జీలకర్ర బెల్లం ఫస్ట్ రాముల వారికి పెట్టించారు. ఇప్పుడైతే నెక్స్ట్ సీతాదేవికి పెట్టేస్తున్నారు అనమాట. అయితే జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు
తాళికట్టు శుభవేళ అనమాట. సో ఇంకా ఇప్పుడైతే పంతులు గారు తనకి ఎన్ని పోగులు అయితే కావాలో ఆ పసుపు తాడుని గుచ్చడానికి అన్ని పోగులు అయితే తీసేసుకుని దానికి పసుపు రాసి తీసుకొచ్చిన మంగళసూత్రాలని మెట్టెలను ఆ పసుపు తాడికి అయితే వేసేసారనమాట. ఇంకా అప్పుడైతే మాంగళ్య పూజ చేపిస్తున్నారనమాట. ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఆ సమయం కూడా త్వరలోనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా తలంబ్రాల ఘట్టం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు తలంబ్రాల ఘట్టం నార్మల్ మన పిల్లలప్పుడే తలంబ్రాలు పోసుకునే టైం కోసం చాలామంది ఎదురు చూస్తారు. అలాంటిది ఆ కళ్యాణరాముడి కళ్యాణంలో తలంబ్రాలు పోసే ఘట్టం కోసం ఇంకెంతోమంది ఎదురు చూస్తారు కదా. ఇలా అయితే ఫస్ట్ అయితే 3 సార్లు ఇలా మనకు కూడా ఎండు కొబ్బరి చిప్పలతో ఇలా తలంబ్రాలు పోపిస్తూ ఉంటారు కదా. సో అలానే ఇక్కడ కూడా కొబ్బరి చిప్పలతో ఇలా 3 సార్లు తలంబ్రాలు అయితే పోపిస్తున్నారు అనమాట. ఈ తలంబ్రాలు పోసేసిన తర్వాత నార్మల్గా తలంబ్రాలు మనకు కూడా గుప్పిలతో పట్టుకొని పోస్తాం కదా, అలా పోస్తారనమాట. మనం గుడికి వెళ్ళినప్పుడే స్వామివారి అక్షంతలు కావాలని అనుకుంటాం. అలాంటి స్వామివారికి తలంబ్రాలు పోస్తున్నప్పుడు ఆ అక్షంతలు ఇంకెంత పరమ పవిత్రమైనవి, అవి తీసుకుంటే మంచి జరుగుతుందని చెప్పి చాలామంది అనుకుంటారు. అలానే ఇలా తలంబ్రాలు పోస్తున్నప్పుడు అయితే కొంతమందికి అయితే ఆ అదృష్టాన్ని అయితే ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత మంచి జరుగుతుందని చెప్పి అందరూ కోరుకోవాలి కాబట్టి ఇలా. ఇంకా ఇప్పుడైతే స్వామివారికి వరమాలలు వేస్తున్నారు. సో వరమాలల కోసం అయితే పంతులు గారు ఇలా అయితే ప్రిపేర్ చేసి వేస్తున్నారనమాట. ఫస్ట్ స్వామివారికి అలంకరించేసిన తర్వాత సీతాదేవికి, తర్వాత లక్ష్మణస్వామికి, ఆ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామికి. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ఎక్కడ ఉంటారు? ఆంజనేయ స్వామి గుండెల్లోనే ఉంటారు. అలాంటప్పుడు ఆంజనేయ స్వామిని వదిలేస్తామా? ఆంజనేయ స్వామి సేవకు శ్రీ పరంధాముడు పరమాత్ముడైన ఆ శ్రీరామచంద్రమూర్తే దాసోహం అయిపోయారు. ఇంకా మనం ఎంత, అందులోనూ ఆంజనేయ స్వామి ఆ పేరులోనే ఎంతో ధైర్యం ఉంటుంది.
పిల్లల్ని ఎవరు అడిగినా సరిగా హూ ఈజ్ యువర్ సూపర్ హీరో అంటే వెంటనే పిల్లలు తక్కువని హనుమాన్, ఇప్పుడైతే హనుమాన్కి షిఫ్ట్ చేస్తారు, హనుమాన్ అనే చెప్తారు అందరూ. బేసిక్గా అంతటి పవర్ఫుల్ అనమాట మన ఆంజనేయ స్వామి. ఇంకా చాలామందికి ఆంజనేయ స్వామి అనేది ఒక పేరు కాదనమాట, ఒక బ్రాండ్ కింద మారిపోతుంటుంది. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ బట్టలు పెడుతుందన్నమాట. అక్క వాళ్ళ అమ్మ బావ వచ్చేసి అయితే ఇలా బట్టలు పెడుతున్నారు. బట్టలు పెట్టిన తర్వాత ఇంకా ఆడపడుచులు అయితే ఎలాగూ ఇలా మంగళహారతి అయితే ఇవ్వాలి కదా. ఫస్ట్ స్వామివారికి హారతి ఇచ్చేసిన తర్వాత ఇలా బావగారికి కూడా హారతి అయితే ఇచ్చేస్తున్నారన్నమాట. ఇంకా ఈ కళ్యాణ ఘట్టం అయితే ముగిసిపోయింది అన్నమాట. ఇంకా అయిపోలేదు ఈరోజు కళ్యాణం. ఈ నవరాత్రులు చేస్తారు కదా, అలానే స్వామివారికి ఈరోజు 1వ రోజు, రేపొద్దున 2వ రోజు, 3వ రోజున మళ్ళీ స్వామివారికి కళ్యాణం అది జరిపించి మళ్ళీ స్వామివారికి ఇలా ఊరేగింపు సంబరాలు అది చేస్తారు ఇక్కడైతే. అలా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. ఇంకా మా గుడిని అయితే చూడండి, బాబా గారు చక్కగా ఎంత అందంగా ఉన్నారో కదా. బాబా గారు చక్కగా వెండి కిరీటం పెట్టుకుని. ఇంకా శ్రీరామనవమి అయితే మార్నింగే అయిపోయింది. ఇంకా నైట్ అయితే ఇలా చక్కగా ప్రొజెక్టర్ మీద మూవీ వేశారు. మీ ఊర్లో ఇంకా ప్రొజెక్టర్ మీద మూవీలు వేస్తున్నారా? ఇక్కడైతే శ్రీరామనవమి అప్పుడు మాత్రం ఇలా కన్ఫామ్గా ఎవ్రీ ఇయర్ మూవీ వేస్తారు. నేను ఎవ్రీ ఇయర్ అంటే ఒక 4 ఇయర్స్ నుంచి కంపల్సరీ చూస్తున్నాను అనమాట ఇలా ప్రొజెక్టర్ మీద మూవీ. ఈసారి అయితే ఫస్ట్ తండేలు మూవీ వేశారు. ఫస్ట్ ఆదిత్య 369 వేశారు. తర్వాత అది కొంచెం తీసేసిన తర్వాత ఇలా సాంగ్స్ అవి పెట్టిన తర్వాత ఇలా తండేలు మూవీ వేశారన్నమాట. ఇలా ఎంత బాగుంటుందో కదా. మనం మూవీ థియేటర్కి వెళ్ళాలంటే మనకి ఒక పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుని ఒక రకంగా ఒకే విధంగా కూర్చుని ఆ చైర్లోనే అక్కడే పాప్కార్న్ కొనుక్కొని తినాలి. ఇక్కడైతే ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, నచ్చిన ప్లేస్లో కూర్చోవచ్చు, నచ్చిన ఫుడ్ తెచ్చుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయవచ్చు. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోకి వెళ్ళి కూడా రావచ్చు. చాలా కన్వీనియంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. చక్కగా అందరూ కలిసి వెళ్ళాలంటే ఒకటేసారి మనం మూవీకి వెళ్ళలేకపోవచ్చు. కానీ ఇలా ప్రొజెక్టర్ మీద మాత్రం చక్కగా రోడ్లో వాళ్ళందరూ కలిసి ఒక పిక్నిక్కి వెళ్ళినట్టు ఉంటుంది. ప్లస్ అందరూ ఒకటే ప్లేస్లో ఉంటే చూడ కూడా చాలా బాగుంటుంది కదా. ఈరోజు వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మాత్రం తప్పకుండా చెప్పండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.